ఏటా ఒక రాత్రి లక్షలాది మంది నిద్రపోకుండా ఉపవాసం ఉండి ప్రశాంతంగా గడుపుతారు. పండుగలంటే శబ్దం, రంగులు, సంబరాలు అనుకుంటాం. కానీ ఈ పండుగ మాత్రం నిశ్శబ్దం. ఆ రాత్రే మహాశివరాత్రి. అయితే మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం? అసలు శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అంటే శివుడి రాత్రి అని కాదు. శివత్వాన్ని గుర్తు చేసే రాత్రి. శివుడు కేవలం ఒక రూపం మాత్రమే కాదు. ఆయన చైతన్యం, స్పృహ మరియు అవగాహన. మన లోపల ఉన్న నిశ్శబ్దమైన అవగాహన అంటే కాన్షియస్నెస్‌నే మనం శివుడు అని భావిస్తున్నాము. అందుకే ఈ పండుగ రాత్రి పూట జరుపుకుంటాం. ఎందుకంటే రాత్రి ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి. ఆధ్యాత్మికంగా చీకటి అంటే అజ్ఞానం, అలవాటు జీవితం. శివరాత్రి నిద్రపోకుండా ఉండడం ఒక సంకేతం. అది శరీరాన్ని బాధపెట్టడం కాదు, మనసును మేల్కొల్పడం. శివరాత్రి అంటే మనసుపై నియంత్రణ, జీవితంపై అవగాహన మరియు మనలోని అజ్ఞానాన్ని వదిలేయడం. శివరాత్రి జరుపుకోవడం వెనక పలు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి లింగోద్భవం. ఒకసారి బ్రహ్మదేవుడికి మరియు విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. ఆ వివాదం జరుగుతుండగా వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం వెలిసింది. దాని మొదలు మరియు చివర ఎవరు కనుక్కుంటే వారే గొప్ప అని నిర్ణయించుకున్నారు. విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి మరియు బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్తారు. వేల ఏళ్ళు వెతికినా ఎవరికీ దారి దొరకలేదు. అప్పుడు ఆ లింగం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యారు. ఆ రోజునే దేవుడు అనంతం అనే అర్థంతో మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. రెండవది హాలాహల భక్షణం. సముద్రమథనంలో లోకాన్ని నాశనం చేసే హాలాహలం అంటే విషం పుట్టింది. లోకరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తాగారు. అది కడుపులోకి వెళ్తే లోపల ఉన్న జీవరాశి చనిపోతుందని పార్వతీదేవి శివుని గొంతు పట్టుకుంది. ఆ విషం గొంతులో ఆగిపోయి ఉండడం వల్ల ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఆ రాత్రంతా శివుడిని నిద్రపోనివ్వకుండా దేవతలంతా స్తుతించారు. అదే మనం చేసే జాగరణ. మూడవది అతి ముఖ్యమైనది మహాశివరాత్రి, పరమ పవిత్ర ప్రేమగాథ. శివరాత్రి అంటే కేవలం అగ్నిస్తంభం పుట్టిన రోజు మాత్రమే కాదు. శక్తి మరియు ప్రకృతి అయిన పార్వతీదేవి మరియు శివుడు ఏకమైన రోజు కూడా. సతీదేవి వియోగం తరువాత శివుడు కఠినమైన వైరాగ్యంలో ఉండిపోయాడు. కానీ లోక కళ్యాణం కోసం శివుడికి మళ్ళీ పెళ్లి జరగాలి. అప్పుడు పార్వతీదేవిగా జన్మించిన శక్తి శివుడి మనసు గెలవడానికి ఎంతో కఠినమైన తపస్సు చేసింది. శివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి రకరకాల రూపాల్లో వస్తాడు. కానీ పార్వతీదేవి అచంచలమైన నిశ్చయంతో ఉంటుంది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి పెళ్లికి అంగీకరిస్తారు. ఆ మాఘ బహుళ చతుర్దశి నాడు వారిద్దరికీ కళ్యాణం జరిగింది. అందుకే శివరాత్రి నాడు మనం శివపార్వతుల కళ్యాణం చూస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇలా శివుడు అగ్నిస్తంభంగా వెలిసిన, లోకం కోసం గరళాన్ని మింగిన, జగన్మాతను వివాహమాడి గృహస్థుడిగా మారిన, ఇవన్నీ జరిగింది శివరాత్రి నాడే. శివ శక్తి అంటే శక్తి లేనిదే శివుడు లేడని, ప్రకృతి లేనిదే జీవం లేదని అర్థం. శివుడు పార్వతి వివాహం అంటే ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. అది శక్తి చైతన్యాల సమతుల్యత. లింగరూపం అంటే చిహ్నం కాదు. అది ఆది, అంతం లేని అస్తిత్వం. ఈ కథలు మన కోసం, దేవుడి కోసం కాదు. అయితే మనం ఉపవాసం, మౌనం ఎందుకు పాటించాలి అంటే ఆహారం తగ్గితే ఆలోచనలు తగ్గుతాయి. మాటలు తగ్గితే మనసు వినిపిస్తుంది. శివరాత్రి ఏదో పొందడానికి కాదు, ఏదో వదిలేయడానికి. జీవితాన్ని మార్చడానికి కొత్తదనాన్ని జోడించాల్సిన అవసరం లేదు. అవసరం లేనిదాన్ని వదిలేస్తే చాలు. ఒక్క రాత్రి మేలుకుంటే జీవితమంతా మేల్కొనవచ్చు. అదే మహాశివరాత్రి. మంగళం భగవాన్ శంభుః, మంగళం వృషభధ్వజః, మంగళం పార్వతీనాథో, మంగళాయతనో హరిః.
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.